హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది గౌతమ్స్ వరల్డ్. నేను మీ స్వాతి. ఈరోజు మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా సింపుల్ స్టెప్స్తో చాక్లెట్ బనానా కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. నేను ఈ కేక్ ఎప్పుడు చేసినా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకు కూడా నచ్చుతుంది. ముందుగా మనం ఆ కేక్ కోసం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం. ఆల్ పర్పస్ ఫ్లోర్ 1½ కప్. మీకు ఒకవేళ మైదా ఇష్టం ఉండదు, హెల్త్కి మంచిది కాదు అనుకుంటే గోధుమ పిండి అయినా యూస్ చేయొచ్చండి. గోధుమ పిండితో చేసి చూడండి. బటర్ 100 గ్రామ్స్, షుగర్ 3/4 కప్. మీకు కావాలంటే 1 కప్ కూడా యాడ్ చేసుకోవచ్చండి షుగరు. మా పిల్లలు, మా ఇంట్లో వాళ్ళు స్వీట్ చాలా తక్కువ తింటారు, అందుకని నేను 3/4 కప్పే వేశాను. మీ ఇంట్లో బాగా స్వీట్ తింటారు, ఇష్టపడతారు అనుకుంటే 1 కప్ యాడ్ చేసుకోండి. బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, చాకో పౌడర్ 1/2 కప్, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, బాగా పండిన బనానాస్ 2, ఎగ్స్ 2, చాకో చిప్స్, పించ్ ఆఫ్ సాల్ట్, డ్రై ఫ్రూట్స్. చాకో చిప్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వీడియోలో చూపించిన విధంగా ఒక బౌల్ తీసుకొని బాగా పండిన బనానాస్ని అలా చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసి విస్కర్తో బ్లెండ్ చేయాలండి. మీ దగ్గర ఎలక్ట్రిక్ బ్లెండర్ ఉంటే దాంతోనైనా మిక్స్ చేయొచ్చు, నా దగ్గర లేదు, నేను అందుకే విస్కర్తో బ్లెండ్ చేశాను. తర్వాత బటర్ అండ్ ఎగ్స్ యాడ్ చేయాలండి. ఎప్పుడైనా కేక్ చేసేటప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఫస్ట్ ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ వేయాలి. అలా బాగా మిక్స్ చేసిన తర్వాత బనానాస్ని, బటర్ని, ఎగ్స్ని ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని యాడ్ చేయాలి. నేను అది ముందుగానే షుగర్ పౌడర్ గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి, లేదంటే షుగర్ గ్రాన్యూల్స్ అయినా వేయొచ్చు. పౌడర్ అయితే చాలా త్వరగా మిక్స్ అవుద్దని నేను పౌడర్ చేశానండి. గ్రాన్యూల్స్ వేస్తే కొంచెం టైం పడుతుంది మెల్ట్ అయ్యి అందులో మిక్స్ అవ్వడానికి. అలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మైదా యాడ్ చేయాలండి. ఇప్పుడు అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. ఎప్పుడైనా స్ట్రైనర్లో వేసి తీసుకోవాలండి డ్రై ఇంగ్రీడియంట్స్. ఆల్ పర్పస్ ఫ్లోర్, చాకో పౌడర్ నేను 3 టేబుల్ స్పూన్స్ వేసానండి. మీకు చాకో ఫ్లేవర్ బాగా నచ్చుతుంది అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసాను. అలా అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. మీకు ఒకవేళ బ్యాటర్ బాగా థిక్గా అనిపిస్తుంది, రిబ్బన్ కన్సిస్టెన్సీ లేదు అంటే కొన్ని మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలి. బ్యాటర్ రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉంటేనే కేక్ చాలా బాగా వస్తుందండి. మీరు రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేయండి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఒక స్పాచులా తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేయాలండి. ఎప్పుడు ఏ కేక్ చేసినా అలానే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయాలి. ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేయాలండి. దాని తర్వాత కేక్ మౌల్డ్కి కొంచెం బటర్ వేసి మొత్తం అన్ని సైడ్స్ అప్లై చేసి ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసి కోట్ చేశానండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు, నా దగ్గర లేదు. అలా కోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కేక్ బేక్ అయ్యాక కేక్ తీసేటప్పుడు ఆ బౌల్కి అంటుకోకుండా, స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేస్తుంది. దాని తర్వాత నేను డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేశానండి. వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర ప్రజెంట్ లేదు అందుకు నేను వేయలేదు వెనీలా ఎసెన్స్. తర్వాత దాన్ని ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలండి, ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా. ఆల్రెడీ ఓవెన్ని ప్రీహీట్ చేసి పెట్టాలి 180 డిగ్రీస్లో 20 మినిట్స్. అలా ప్రీహీట్ చేసి పెట్టిన దాన్ని ఓవెన్లో ఈ కేక్ పెట్టాలండి. 40 మినిట్స్ పెట్టి 180 డిగ్రీస్ పెట్టాలి. 40 మినిట్స్ తర్వాత అలా నైఫ్తో కానీ ఫోర్క్తో కానీ కుచ్చి చూస్తే తడేం తగలకూడదండి, అప్పుడు కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. 40 మినిట్స్ అయిన తర్వాత ఓవెన్ ఆఫ్ చేసి కేక్ తీసుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత అలా ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. మా పిల్లలకి చాలా ఇష్టం అండి. చూడండి ఎలా వచ్చిందో స్పాంజ్ లాగా కేక్. మీరు కూడా ట్రై